హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? నేను మీతో ఈరోజు చికెన్ పకోడీ చేసుకునే రెసిపీ షేర్ చేస్తాను అనమాట. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి చికెన్, కేజీ చికెన్ కావాలి. దాని తర్వాత మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కేజీ చికెన్ ఏదైతే ఉంటుందో అవి బాగా వాష్ చేసేసుకొని వాటర్ పూర్తిగా స్ట్రెయిన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత బౌల్లో వేసేసి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని లాస్ట్లో ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేయండి, బాగా మ్యాష్ చేయండి. సో వన్స్ మసాలాలన్నీ పట్టించిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకోండి ఫ్రెండ్స్. కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత బైండింగ్ కోసం బాగా హెల్ప్ అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది చికెన్ పకోడీ. ఏదైతే మనం కార్న్ఫ్లవర్ వేసుకుంటామో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసుకోండి. దాని తర్వాత జీడిపప్పు వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. వన్స్ అంతా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మసాలాలన్నీ బాగా పట్టడానికి పీసెస్కి మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏదైతే ఫ్రిడ్జ్లో ఉంచుతామో అది బయటకు తీసుకోండి. బయటకు తీసిన తర్వాత అది కూడా ఒకసారి జస్ట్ మిక్స్ చేయండి మొత్తం. దాని తర్వాత ఆయిల్ పెట్టుకోండి, వేడి చేసుకోండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మనం ఏదైతే చికెన్ పకోడీ చేసుకున్నామో మ్యాగ్నేషన్ చేసిన తర్వాత అన్ని పీసెస్ని ఆయిల్లో వేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్లిప్ చేయండి. ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏదైతే కడాయి ఉంటుందో అందులో తీసేసుకోండి. సో ప్లేట్లో సర్వ్ చేసి ఇవ్వండి. ఎలా ఉంది ఫ్రెండ్స్?